ఎండనక వాననక ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చి పంట పండిస్తే ప్రభుత్వం మోసం చేసిందని హనుమకొండ జిల్లా సాయంపేట రైతులు నిరసనకు దిగారు. మొక్కజొన్న విక్రయించగా ఖాతాల్లో 3,000 నుంచి 10,000 రూపాయలు తక్కువగా జమ అయ్యాయని ఆందోళన చేపట్టారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కొనుగోలు కేంద్రంలో గన్ని సంచులు, హమాలీల కొరత ఎదుర్కొన్నప్పటికీ చివరకు పండించిన పంటను విక్రయించారు. గోదాముల వద్ద దిగుమతి ఖర్చులను తామే భరించామని వాపోయారు. నేను 230 క్వింటాలు మొక్కజొన్నలు పండించాను. అందులో నాకు 15,000 రూపాయలు 16,000 రూపాయలు తక్కువ పడ్డాయి. నాకు అధికారులు కానీ గవర్నమెంట్ కానీ స్పందించి నా డబ్బులు నాకు ఇప్పించాల్సిందిగా కోరుతున్నాం. లేకపోతే మేము రాష్ట్ర చేసి రోడ్డును దిబ్బందిస్తామని హెచ్చరిస్తున్నాం. 60 క్వింటాలు అయితే 59 క్వింటాలే ఇలా ఎక్కించారు. గింటెలు వేనే ఆల్లాడు ఇదేందని అడిగితే ఇది గింటే భర్త కిలో తీసుకున్నాం కదా గింటే అన్నారు. ఆల్రెడీ గింటెలు ఎక్కువనే ఉన్నాయి. అయినా డబ్బులు మళ్ళీ కడి చేసిండు. ఇంత నిర్లక్ష్యం ఎందుకు ఈ ప్రభుత్వానికి? ఎమ్మెల్యే కనీసం ఒక గింజ కూడా తరుగుపోకుండా రైతులకు న్యాయం చేస్తా ఉన్నారు. వడ్లకి సెంటర్లో కూడా దోపికాయ ఉన్నది, మొక్కజొన్నలలో దోపికాయ ఉన్నాయి. రైతులకు పూర్తిగా ఈ ప్రభుత్వం అయితే న్యాయం అయితే చేస్తలేదని మేము ఖండిస్తాను. రైతులను మాకు ఎవరు కూడా కరెక్ట్ రెస్పాన్స్ చేయట్లేదు. ఈ డబ్బులు ఒక్కొక్కరంటే మేము నా పేరు మీద 4 ఎకరాలు ఉంది. 4 ఎకరాలకు నాకు ఎన్ని క్వింటాలు అంటే 200 క్వింటాలు పండినాయి. పండితే ఈ గవర్నమెంట్ ఎకరానికి 25 క్వింటాలే లిమిట్ అని పెట్టి అది చేస్తే మేము వేరే రైతులే పెట్టి వాళ్ళని బతలాడుకొని బావాలుకొని వాళ్ళ పేరు మీద అమ్ముకోవడం జరిగింది. అమ్ముకున్న పేరు మీద కూడా సేమ్ యాసిటీస్ ఒక్కొక్కరి పేరు మీద 3,000 నుండి 10,000 వరకు డబ్బులు తక్కువ వేయడం జరిగింది. కొత్త వడ్డీలు